నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఒకదానికొకటి 3 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ను అడిగి తెలుసుకుందాం. పవన్, రోడ్డు ప్రమాదానికి దారి తీసిన కారణాలేంటి? చిట్యాల మండలం గుండ్రాంపల్లి దగ్గర జరిగిన అనుకోని ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి ఒక వాహనం చిట్యాల వద్దకు రాగానే సడన్ బ్రేక్ వేయడం జరిగింది. ఈ క్రమంలోనే వెనుకున్నటువంటి కారు అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టి అవతల వైపుకు పడింది. అంటే హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపుకు వచ్చేటువంటి మార్గంలో పడిపోయింది. ఈ క్రమంలోనే అటువైపు నుంచి వేగంగా వస్తున్నటువంటి 2 కార్లు కూడా ఒకదానికొకటి ఢీకోవడం జరిగింది. మొత్తం ఈ 3 కార్లు ఒకదానికొకటి ఢీకోవడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే 3 కార్లలో ఉన్న వాళ్ళకు కూడా గాయాలయ్యాయి తీవ్రంగా. అయితే ఒక కారులో ఒక కుటుంబానికి చెందిన వారు హైదరాబాద్ లో ఒక ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా వాళ్ళు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురై ప్రమాద సమయంలో ఈ 3 కార్లకు సంబంధించి మొత్తం 10 మందికి పైగా ప్రయాణిస్తూ ఉంటే ఒక కారులో మాత్రం 6 ఉన్నారు. ఆ 6 ఉన్నటువంటి కారులో ఉన్న వాళ్ళు కొంత ఎక్కువగా గాయాల పాలైన పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 2 మృతి చెందడం జరిగింది. ఆ ఇద్దరిలో నార్కట్పల్లి మండలం అక్కెనపల్లి గ్రామానికి చెందినటువంటి కసిరెడ్డి దేవేందర్, అలాగే దేప సరిత, ఈ ఇద్దరు కూడా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మిగతా వాళ్ళ క్షతగాత్రులకు కూడా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చికిత్స అయితే కొనసాగుతుంది. మరొకరి పరిస్థితి కూడా కొంచెం విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మిగతా వారికి అయితే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇద్దరైతే ఈ ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ధన్యవాదాలు పవన్. ఆ